స్కూల్ అనేది క్రమశిక్షణకు ఉద్దేశించింది. అందులో కులము, మతము, వర్గము, వర్ణము, ధనిక, పేద అనేటటువంటి భేదం దుస్తులలో తెలియనీయకుండా ఉండటం కోసం యూనిఫామ్ విధానం పెట్టారు. ఆ యూనిఫామ్ విధానం వద్దు అనే హక్కు మీకు లేదు అంటూ ఒక విద్యార్థిని దాఖలు చేసినటువంటి పిటిషన్ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ్రాజ్లో ప్రైవేట్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి అదే స్కూల్లో 11th చదవాలని భావించింది, అంటే ఇంటర్మీడియట్ అని. తన మత సంప్రదాయాలకు అనుగుణంగా 6వ తరగతి నుంచి హెడ్ స్కార్ఫ్ ధరిస్తున్నాను అంటే ముస్లిం అమ్మాయి అనమాట. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసింది. జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాలతో కూడిన ధర్మాసనం దీని మీద విచారణ చేపట్టింది. పిటిషనర్కి సంబంధించి వేరు తరగతుల ఫోటోలు మేము పరిశీలించాం. ఆమె తప్ప మరెవ్వరూ హెడ్ స్కార్ఫ్ ధరించి కనిపించలేదు. ఆమె మతానికి చెందిన వాళ్ళు కూడా ఆ తరగతిలో ఉన్నారు. హెడ్ స్కార్ఫ్ అంశం ఏ హైకోర్టులో విచారణకు వచ్చినా అన్ని న్యాయస్థానాలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద దాన్ని ధరించడాన్ని ముఖ్యమైన మతపరమైన ఆచారంగా పరిగణించలేము అని తేల్చి చెప్పింది. ఏదైతే కర్ణాటక తరహాలో ముస్లింలని ఆడపిల్లల్ని ముందు అడ్డుపెట్టేటప్పుడు హిజాబ్ కాన్సెప్ట్ అడ్డుపెట్టినే పెద్ద వివాదం సృష్టించి బీజేపీ గవర్నమెంట్ దిగిపోవడానికి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఒక ఆట నడిచింది. అదే ఆట ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రారంభించబోయారు. అయితే అలహాబాద్ హైకోర్టు దాన్ని కొట్టివేసింది.